ఈరోజు అబద్దాలు చెప్తూ ఏదైతే ఆ అబద్దాలని బయట ప్రజలకు తెలియజేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు అక్రమ అరెస్టులు చేయడం, అదేవిధంగా జైల్లో పెట్టడం, రకరకాల హింసలు పెట్టడం ఇవన్నీ చేస్తారు. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి నుంచి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రతి ఇంటింటికి తెలియ ఏదైతే వాళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం మోసం చేస్తారన్న ఆలోచనతోటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఆ కార్యక్రమం కోసం చర్చించి తర్వాత మండల స్థాయిలో తర్వాత రావటం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఎవడైతే ఓటేసాడో ఆడే మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనము ఎక్కడో లోటు జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోవటం గెలవటం సహజం. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాం, మేము కూడా ఓడిపోయి ఉన్నాం, గెలుచున్నాం. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామని బేరీ చేసుకుంటాం, ఎందుకు ప్రజలు మనకు ఓటేయలేదని బేరీ చేసుకుంటాం. ప్రజలకు మేలు చేయాలా, పేదలకు మేలు చేయాలా, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నటువంటి తాపత్రయంలో ఉన్నాను. కానీ నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కొంచెం చిన్నచూపు చూశాను. ఆ ప్రధానమైనటువంటి లోటును ముందర భర్తీ చేసుకుని అప్పుడు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేద్దామని నిర్ణయించాను. ప్రజల పక్షాన ఎలా నిలవాలి అన్నది. ఎందుకంటే బలోపేతం చేయటం అని అంటే భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఇంత బలోపేతంగా ఎక్కడా లేదు. ఎందుకంటే సర్పంచులు గాని